హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు ఐడి ఆఫ్ క్రియేషన్స్. నేను ఈరోజు మీకు ఒక న్యూ ఐటెం చూపించబోతున్నానండి. నేను చేసినవన్నీ మీకు చూపిస్తున్నాను. నేను ఇది ఒక ఆర్డర్ మీద చేశానండి, బాటిల్ ఆర్ట్. చూడండి, నేను దీనికి నార్మల్గా కపుల్స్ అండి, వీళ్ళిద్దరు బాటిల్కి పెయింట్ వేసేసి నార్మల్గా వాళ్ళ గిఫ్ట్ కోసం అడిగారు. మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇస్తున్నారు. చూడండి, దీన్ని వైట్ పెయింట్ వేసాను అండ్ సమ్ డాట్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మిడిల్లో వాళ్ళ ఫోటో స్టిక్ చేశాను అండ్ లవ్ షేప్ ఇచ్చాను ఇక్కడ. అండ్ ఎల్లో దానితోటి బోర్డర్ లవ్ షేప్ లాగా ఇచ్చాను. ఇక్కడ లవ్ షేప్కి వాళ్ళ HA అని చెప్పేసి యాడ్ చేశాను, వాళ్ళ నేమ్స్ అండి. అండ్ బ్యాక్ చూడండి, ఇక్కడ వాళ్ళ కపుల్ రింగ్స్ లాగా ఇచ్చాను, కపుల్స్ రింగ్స్ లాగా ఇచ్చాను. అండ్ ఇక్కడ వాళ్ళ డేట్ మెన్షన్ చేశాను. చూడండి, ఫైనల్ అవుట్ఫిట్ ఇలా వచ్చిందండి. అవుట్లుక్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ అండి, నేను చేసిన న్యూ ఐటమ్స్ నాకు డిఫరెంట్గా చేయడం చాలా ఇష్టం. అందుకే బాటిల్ ఆర్ట్ అనేది నాది ఓన్ క్రియేషన్ అండి. దిస్ ఆల్ ఓన్ క్రియేషన్. చూడండి, క్లిప్ అండి, ఇది సెంటర్ క్లిప్ లాగా యూజ్ చేస్తారు. సో ఫినిషింగ్ చేశాను, ఇది ఇంకా డ్రై కాలేదు. బ్యాక్ మీకు ఇలా ఉంటుంది, సెంటర్ క్లిప్ అండి. చూడండి, ఇది కూడా అండి, నేను న్యూగా బ్యాంగిల్స్ చేయడం స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా, దాని తర్వాత నాకు వచ్చిన ఆర్డర్ అండి. నార్మల్గా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్తో వాళ్ళ శారీ ఉండేనండి, వాళ్ళు పంపించారు. దానికి ఇలా చేశాను. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. This is one more collection. ఇది నార్మల్గా నేనే చేశాను. నార్మల్గా 2 కట్ బ్యాంగిల్, 1 కట్ బ్యాంగిల్. ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్తున్నాను కదండి, అక్కడ ఎవరైనా అడిగారని శాంపిల్ పీస్ చూపించడానికి చేశాను. ఎవరైనా మీరు నార్మల్గా మీకు బ్యాంగిల్స్ కానీ, బాటిల్ ఆర్ట్ కానీ, డెకరేషన్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏదైనా కావాలి అని అంటే నేను కస్టమైజ్ చేసిస్తాను. మీకు నన్ను అప్రోచ్ అవ్వండి, డైరెక్ట్ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవుతే నేను మీకు ఎలా కావాలో అలా కస్టమైజ్గా చేసి ఇస్తాను. ఇది కూడా 1 మోర్ అండి, 2 కట్ బ్యాంగిల్స్ అండ్ 1 కట్ బ్యాంగిల్ అండి ఇది. అండ్ దిస్ ఓన్ క్రియేషన్ అండి. చూడండి, క్లిప్స్, బేబీ క్లిప్స్ లాగా యూజ్ చేయొచ్చు, నార్మల్గా సెంటర్ క్లిప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. దిస్ ఇస్ 1 ఐటమ్. చూడండి, ఇది కూడా బేబీదండి. బేబీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా నార్మల్గా దీన్ని యూజ్ చేయొచ్చు. బ్యాక్ ఇలా ఇచ్చాను. చూడండి, అంత క్యూట్గా బాగున్నాయి కదండి చూడడానికి. ఇది కూడా బాగుంది. ఇది చిన్నపిల్లలకి బో విత్ రిబ్బన్ అండి, టేల్ అనొచ్చు, రిబ్బన్ అనొచ్చు. చూడండి, ఇది స్మాల్ బో ఇచ్చాను, వెనక రబ్బర్ బ్యాండ్ ఇచ్చాను. ఇది కూడా చూడండి, బో ఇచ్చాను, కుందన్ వర్క్ ఇచ్చాను, బ్యాక్ సైడ్ రబ్బర్ బ్యాండ్ ఇచ్చాను. అండ్ ఇన్ దట్ కలర్ ఓన్లీ డిఫరెంట్
బాగుంది. చూడండి, పైన బిగ్ బో ఇచ్చాను, కింద చిన్న బో ఇచ్చాను. దీనికి పల్సెస్ లాగా యాడ్ చేశాను, స్టిక్ చేశాను. ఇది రబ్బర్ బ్యాండ్తో చేశాను. ఇది కూడా సేమ్ కలర్ అండి, కానీ వన్ మోర్ డిజైన్ అండి. బో ఇచ్చాను, దానికి మధ్యలో ఫ్లవర్ వేసాను, అక్కడక్కడ కుందన్స్ పెట్టాను. ఇది స్మాల్ అండి, చూడండి. ఇది కూడా స్మాల్ బో విత్ రిబ్బన్. ఇది వన్ మోర్ అండి. దీనికి నార్మల్గా అలిగేటర్ క్లిప్స్ ఇచ్చాను బ్యాక్ సైడ్. చూడండి, పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. చూడండి, చూడడంలో కన్నా పెట్టుకోవడంలో చాలా లుక్ వైజ్ అట్రాక్టివ్గా బాగా కనిపిస్తుంది. ఇంకో ఐటెం తెచ్చానండి మీ ముందుకి. నార్మల్గా ఇది స్క్రంచీ అండి, లేస్ స్క్రంచీ. చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. లేస్ స్క్రంచీ ఇది ఎక్సెల్ అండి. ఇది కూడా వన్ మోర్ లేస్ యూజ్ చేశాను, సేమ్ కలర్కి. చూడండి, ఇది కూడా ఎక్సెల్ సైజ్ అండి. మీడియం సైజ్ చేశాను. ఇది కూడా వన్ మోర్ కలర్ యూజ్ చేశాను, లేస్. చూడండి, ఇది మీడియం సైజ్ అండి. సేమ్ ఇది కూడా అంతే, మీడియం సైజ్. వన్ మోర్ లేస్ యూజ్ చేశాను. ఇది కూడా చూడండి, మీడియం సైజ్. బట్ మీకు క్లాత్ వల్ల డిఫరెంట్గా కనిపిస్తుంది. క్లాత్ వల్ల ఇది చిన్నగా కనిపిస్తుంది, ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. చూడండి, దీనికి కూడా లేస్ ఇచ్చేసి ఫినిషింగ్ చేశాను. ఇది కూడా చూడండి, నార్మల్గా మీకు 2 లేయర్స్ లాగా ఇచ్చేసాను. మిడిల్లో నార్మల్గా స్టిచ్ చేశాను. ఇది కూడా వన్ మోర్. మీరు నార్మల్గా ఇవి అన్నీ హ్యాండ్కి యూజ్ చేయొచ్చు, బ్యాండ్కి ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ చూడండి, లుక్ వైజ్ నేను పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. బ్యాండ్గా యూజ్ చేసినప్పుడు ఎంత కాలేజ్ పిల్లలకి ట్రెండీగా అండ్ 2-in-1 యూజ్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా నార్మల్గా. ఇది కూడా మీరు బ్యాండ్కి కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ట్రెడిషనల్ వేసుకున్నప్పుడు బోలాగా పెట్టుకోవచ్చు. నార్మల్గా వెస్ట్రన్ వేసుకున్నప్పుడు మీరు హ్యాండ్కి కూడా యూజ్ చేయొచ్చు ఇవన్నీ. అండ్ దీంట్లో కూడా మీకు ఇలానే ఇచ్చానండి ఫినిషింగ్. చూడండి, ఇలానే ఇచ్చాను లేస్ వర్క్ తోటి. నేను 2 కలర్స్ చేశానండి దీంట్లో. నార్మల్గా దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 1 మోర్. దిస్ 1 ఈజ్ ఎక్సెల్ సైజ్, దిస్ 1 ఈజ్ మీడియం సైజ్ అండి. చూడండి, నేను పెట్టుకున్నప్పుడు మీకు లుక్ వైజ్ డిఫరెంట్ లుక్ తెలుస్తుందా అండి? ఇది చాలా ట్రెండీగా అనిపించిందండి నాకు. అంటే నేను చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఇది కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఈ లేస్ వర్క్తో ఇలా చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇష్క్ యూ ఆల్. బాయ్.